దుర్గాప్రసాద్గా ఉన్న మీరు అక్కడ విజయవాడలో ఆ ప్రాంతంలో ఆంధ్ర ప్రాంతంలో ఉన్న మీరు ఈ అఘోర అనేది ఎలా సంభవించింది, దానికి పరిస్థితులు ఏంటి, మీరు ఎందుకు అఘోరగా మారారు, అఘోర మారిన తర్వాత దానికి సంబంధించిన నిష్ఠా నియమాల గురించి ఓకే. బేసికల్గా మీరు కొంత విన్నది కరెక్టే, వినండి చాలా. బేసికల్గా ఆమె తమిళే. ఓ మాది ఆరిజిన్, మా ఆరిజిన్ వచ్చి తమిళనాడు. మా నాన్నగారిది చెంగల్పట్ డిస్ట్రిక్ట్. చెంగల్పట్ డిస్ట్రిక్ట్. మా అమ్మగారిది నార్త్ డిస్ట్రిక్ట్. అంటే రెండు కూడా తమిళ జిల్లాలే కదా, కాబట్టి మా ఆరిజిన్ తమిళే కదా, ఆరిజిన్ తమిళనే చెప్పుకోవాలి. కాకపోతే నేను పుట్టింది పెరిగింది విజయవాడ. అంటే మా నాన్నగారు మైగ్రేట్ అయ్యి వచ్చారు చెన్నై నుంచి. ఆయన ఏం చేసేవారంటే ఆ రోజుల్లో కమిషన్ ఏజెంట్. ఏం కమిషన్? ఈ ఎలక్ట్రికల్ సామాన్లు అవి ఉంటాయి కదా, అవి కమిషన్ ఏజెంట్. ఆ రోజుల్లోనే ఆయన కలకత్తా అని, ఢిల్లీ అని, పంజాబ్ అని, బాంబే అని కానీ తిరిగేవాడు. అలాంటి వారు పుట్టారు కాబట్టి నేను దేశం అంతా చూస్తున్నాను. దేవుడిగా చెప్పుకోవాలంటే, ఎందుకంటే చెట్టు చెట్టుకి ఎప్పుడు చెట్టుకాయలే కాస్తాయి. ఏంటి మామిడి చెట్టుకు మామిడికాయలే కాస్తాయి, కానీ పురుగు రెండింటిలో ఉంటుంది కాబట్టి ఏ కాయ అయితే వెళ్ళాలనుకోవద్దు. మామిడి చెట్టుకు మామిడికాయ కూడా వెళ్ళి దాన్ని వేరు అది. అలాగా మా నాన్నగారు కమిషన్ ఎలక్ట్రికల్ బిజినెస్లో. క్రమంగా నేను 10th పాస్ కావడము ఇవన్నీ జరిగింది. విజయవాడలో 10th పాస్ కావడం ఇవన్నీ జరిగింది. ఆ టైంలో మా నాన్నగారు ఏమన్నారంటే, నువ్వు చదువుకుంటాను అంటే ఎన్ని పనులు చదివిస్తారు అన్నాను. ఇది ఎప్పుడు సంగతి నేను చెప్తాను, అరౌండ్ 40 years బ్యాక్, అంతకుముందు సంగతి. అప్పట్లోనే నేను ఆలోచించే విధానమే సంథింగ్ డిఫరెంట్.